నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఆగస్టు 14వ తారీఖున యుద్ధం మొదలు కాబోతుంది. నిజంగానే యుద్ధానికి సంబంధించే అదే పేరుతో వార్ 2 అని చెప్పేసి ఒక పక్కన హృతిక్ రోషన్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు వార్ 2తో వస్తున్నారు. ఇంకో పక్కన కూలీగా రజనీకాంత్తో పాటు అమీర్ ఖాన్ గారు కావచ్చు, లేదా నాగార్జున గారు కావచ్చు, ఉపేందర్ కావచ్చు, అందరూ వస్తున్నారు. సో మొత్తానికి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తూనే ఉన్నాయి రెండు సినిమాల నుంచి. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే వార్ 2 నుంచి ఒక సాంగ్ వచ్చింది. సాంగ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు సాంగ్ ప్రోమోగా రిలీజ్ చేశారు. ఎందుకంటే అది సాంగ్గా రిలీజ్ చేయాలండి. మరి అది వాళ్ళు ప్రోమో అన్నారు కానీ అసలు మరి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదు వాళ్ళు. ప్రోమోలోనే వాళ్ళిద్దరు మూమెంట్స్ చూస్తే ఆ పోటాపోటీగా డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కడ తగ్గలేదు. జూనియర్ తగ్గలేదు, అటు హృతిక్ కూడా తగ్గలేదు. అది చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సలామానాలి అనే పాట, దునియా సలామానాలి అనే పాట అయితే బాగా వైరల్ అవుతుందండి. సో తెలుగులో కూడా ఆ పాట వచ్చింది. సో తెలుగులో మీకు ఎలా అనిపించింది? నా డౌట్ ఉంది, ఈ పాట విషయంలో కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలనో, హృతిక్ హీరో అంటున్నారు. మరి సినిమాలో విలనో హీరో కలిపి డ్యాన్స్ ఎలా చేస్తారని డౌట్ ఉంది. మరి ఇది ఒకవేళ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు డాన్సర్లు కాబట్టి అలా పెట్టాలనే ఉద్దేశంతో ఈ సాంగ్ చేశారా, కథాపరంగా ఏమన్నా చేశారా అనేది మాత్రం మనకి అర్థం కాల. సాధారణంగా ఇది చాలా సీరియస్ మోడ్లో ఉండేటువంటి ఒక సినిమా కింద మనం చూస్తూ వస్తున్నాం. గతంలో కూడా వారిలో కాబిల్ పాత్రలో మనం హృతిక్ రోషన్ చూసాం. సో కాబిల్ అంత సీరియస్గా ఉన్నటువంటి మోడ్లో డ్యాన్స్ వేసి, స్టెప్పులు వేసి నిజంగా జనాలను అలరించాలంటే సినిమా అంటే ఒకవేళ పాట పెట్టినా ఇద్దరు డాన్సర్స్ కాబట్టి డ్యాన్స్ ఉండాల్సిందే అన్నట్టు పెట్టినట్టుగా చూడాలంటారా, లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే క్లైమాక్స్లో ఒక పాటతో ఎండ్ చేయాలి కాబట్టి అలా చేశారని చెప్పి అనుకోవాలి? మీరు అన్నట్టుగా క్లైమాక్స్లో పాటతో ఎండ్ చేసేసి సినిమా అయిపోయిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఒక అనుబంధం లాంటిది అనమాట, గిఫ్ట్ అనమాట ఇది. అట్లా అనుకుంటున్నాను నేను, అట్లా పెట్టుంటారేమో అనుకుంటున్నా ఈ పాట పరంగా. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్లో అయితే బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈ సినిమాకి సంబంధించి. మరి నువ్వా నేను అనే రీతిలోనే బుకింగ్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఓవర్సీస్లో ఎలా ఉన్నాయి, అదేవిధంగా చూసుకుంటే ఇండియాలో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఏపీలో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలలో వీటి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఓవర్సీస్లో అయితే వార్ 2కి వాళ్ళు ఎక్కువ థియేటర్లో ప్లాన్ చేసుకున్నారు. ముందుకెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వార్ 2 వాళ్ళు ఎక్కువ థియేటర్లు వేసుకున్నారు. వీళ్ళకి తక్కువ ఉంది. కానీ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత కూలీ దూసుకెళ్ళిపోయింది, డబుల్ ఉంది. ఎంత టికెట్స్ పరంగా చూసుకుంటే చాలా ఫాస్ట్గా కూలీ వెళ్ళిపోతుంది. వార్ 2కి ఏమో డల్గా ఉంది. ఆ విషయంలో కూలీ అక్కడ మార్కులు కొట్టేసింది. అంటే రజనీకాంత్కి ఓవర్సీస్ మార్కెట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కావచ్చు, లేదా సినిమా మీద ఉన్న హైప్ కావచ్చు, కానీ కూలీకి ఓవర్సీస్ మార్కెట్లోనే కనిపిస్తుంది. అదండి. ఇక నార్త్కి వచ్చేసరికి ఇక్కడ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ థియేటర్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువ కబ్జా చేసేసారు. యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఆదిత్య చోప్రా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నార్త్లో మొత్తం ఆక్యుపై చేశారు. ఈ పరిస్థితుల్లో కూలీకి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న టైంలో అమెరికాను చక్రం అడ్డం వేసాడట. పీవీఆర్ వానర్ ఎవరైతే ఉన్నారో అజయ్, ఆయన కలిసి ఈ సినిమాకి సంబంధించి మనం సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మంచి స్క్రీన్స్, మంచి థియేటర్లో ప్రీమియర్ షోలు పడాలి, మంచి స్క్రీన్స్ పడాలి, ఐమాక్స్లో వేయాలి అంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే, పీవీఆర్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే కష్టము. అందుకని ఇక్కడ అమీర్ ఖాన్ రజనీకాంత్తో ఉన్న ఫ్రెండ్షిప్ దృష్ట్యా కావచ్చు, ఈ సినిమాలో తనకు పాత్ర చేయటం కావచ్చు, ఆయన ఇన్వాల్వ్ అయ్యి నార్త్లో ఈయన చక్రం అడ్డు వేసాడు అనేది తెలుస్తుంది మనకి. అదండి. అదే మనం చూసుకుంటే ఏదైతే ఇప్పటిదాకా నార్త్లో కావచ్చు, లేదంటే ముడుకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, అదేవిధంగా నాగార్జున గారు ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇక్కడ సితారా వాళ్ళు వార్ 2 సినిమాని వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడ నాగార్జునకి క్రేజ్ ఉంది ఇటు పక్కన. వీళ్ళు ఉన్న ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఇటు పక్క ఉన్నారు. వీళ్ళ ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళ చేతిలో మంచి థియేటర్లే ఉన్నాయి కాబట్టి థియేటర్ల పరంగా మంచి థియేటర్లు, చెడ్డ థియేటర్ల పరంగా చూసుకుంటే బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన హీరో ఉన్నాడు కూలీలో. కర్ణాటక చూసుకుంటే ఉపేంద్ర ఉన్నాడు, తమిళనాడు చూసుకుంటే రజనీకాంత్ గారు ఉన్నారు, ఇక అట్లా మరి సౌబిన్ సాహిర్ మలయాళంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడికక్కడ మనం సౌత్లో పరంగా ఎటువంటి లోపం లేదు. ఇక రికార్డుల పరంగా రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. అయితే సయారా అనే సినిమా ఏదైతే ఉందో యశ్రాజ్ ఫిలిమ్స్తో వచ్చినటువంటి ఈ సినిమా ఇంపాక్ట్ కూడా ఏదైతే వార్ 2 పైన బాగా పెద్దగా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా
ఈ సినిమా వల్ల కూడా కొంత ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్కి ఒక ఊపిరి తెచ్చిన సినిమాగా సయారా చెప్పాలి. ఎందుకంటే 500 కోట్లు వసూలు చేయటువంటి మాటలు కాదు. పైగా ఆ సినిమా వల్ల థియేటర్లు కూడా చాలా కళకళలాడిపోయినాయి. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఆగస్ట్ 14న వార్ ఎటు సైడ్ ఉండబోతుంది, వార్ వన్ సైడ్ కాబోతుందా, అయితే ఎవరి వైపు కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొద్దిగా ఎడ్జి కూలీకే ఉందని అంటున్నారు. వార్ 2 కొద్దిగా వెనకబడవచ్చు అంటున్నారు. ఒకవేళ టాక్ పరంగా ఏమన్నా మరి మంచి టాక్ వచ్చిందంటే వార్ 2 దూసుకుపోతుంది. అయితే ఒకవేళ మీరన్నట్టుగా ఇటు వార్ 2 కావచ్చు, ఇటు కూలీ కావచ్చు, నిజంగా టాక్ అంటే బెనిఫిట్ షోస్ పడిన తర్వాత ఫస్ట్ టాక్తో మొత్తం మారిపోబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే షో పడింది అంటే ఖచ్చితంగా ఆ ప్రభావం వెళ్ళిపోతుంది. ఒక్కతో వరల్డ్ వైడ్గా వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి కూలీ షో, వార్ 2 కానీ షోలు పడకగానే టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది ఆ సినిమాకి ప్లస్ అవుతుంది కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏం కాబోతుంది. ఆగస్టు 14వ తారీఖు బెనిఫిట్ షోస్ పడగానే వార్కి వన్ సైడ్ కాబోతుందా, కూలీ వన్ సైడ్ కాబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.